పోలీసుల వైఫల్యం వల్లే గుంటూరు జిల్లా సీతానగరం పుష్కర ఘాట్లో తరచూ ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మహిళా సంఘాలు ఘాట్ వద్ద సీసీ కెమెరాలు, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరారు. సీతానగరం పరిసరాలను అడ్డాగా చేసుకుని పట్టపగలే యువకులు గంజాయి సేవిస్తున్నారని, పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. యువతిపై లైంగిక దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద ఓ మహిళపైన జరిగినటువంటి అత్యాచారం రాష్ట్రంలో సంచలనం రేపింది. దానిపైన మహిళా సంఘం నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు, ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఈ సంఘటనని ఏ విధంగా చూడండి? చాలా దుర్మార్గమైన విషయం ఇది. ఇవాళ ఎంఎంఏ జరిగిన అత్యాచారం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తే చాలా భయాందోళనకు గురవుతున్నారు. విజయవాడ లాంటి ప్రాంతంలో, ముఖ్యంగా పోలీసు నిఘా విపరీతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి అఘాయిత్యాలు జరిగినాయి అంటే రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా రక్షణ అనేది కరువవుతుందనే విషయం అందరికీ భయకంపితులు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇది ఒక పర్యాటక కేంద్రంగా, అంటే అటు పక్కన కనకదుర్గమ్మ గుడి, ఇటు సీతానగరంకి వచ్చేప్పటికి దేవాలయాలు, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉండే ప్రాంతం. ఇది ప్రొటెక్టెడ్ ఏరియాగా చెప్తారు. అలాంటప్పుడు ప్రొటెక్టెడ్ ఏరియాలోనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి అంటే ఇవాళ పోలీసులు ఇక పూర్తిగా వైఫల్యం చెందిందనేది అర్థమవుతుంది. ఇవాళ అనేక ఘటనలు జరిగింది. ఇక్కడ ఇదే ప్రాంతంలో గతంలో ఒక సింగర్ని మీద అత్యాచారం జరిపారు, గ్యాంగ్ రేప్ జరిగింది. పక్కనే జ్యోతి అనే అమ్మాయిని చంపేశారు 2 ఏళ్ల క్రితం. ఇక్కడ ఇంకా అనేక ఘటనలు, అలాంటి ఘటనలు జరిగినప్పుడు ఘటనలు జరిగిన ప్రతిసారి కూడా పోలీసులు వచ్చి ఇంకేముంది మేము నిఘా విభాగాన్ని పెడుతున్నాం, సీసీ కెమెరాలు పెడతాం, హైమాక్స్ లైట్లు పెడుతున్నాం, ప్రత్యేకంగా పోలీస్ పికెట్ ఉంటుందని చెప్తారు. కానీ అది లేకపోతే ఇవాళ జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతాన్ని ప్రొటెక్టెడ్ ఏరియాగా ప్రజలు రక్షించాల్సిన బాధ్యతను దృష్టిలో పెట్టుకుని కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇది పూర్తిగా కూడా పోలీసుల నిర్లక్ష్యం, వైఫల్యం అని చెప్పేసి అనుకుంటున్నాం. అది కరెక్ట్ కూడా, ఖచ్చితంగా కూడా పోలీసుల వైఫల్యమే. ఎందుకంటే ఈరోజు పట్టపగలు 11 గంటలకే ఇక్కడ ఉన్నటువంటి 16-15 సంవత్సరాలు పిల్లలు, మగపిల్లలు గంజాయి తాగుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి సంఘటన మా కళ్ళతో మేము చూసాం. ఇక్కడ దగ్గరలోనే చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఘాట్లు. ఇది కృష్ణా గుంటూరు జిల్లాకి ప్రజలు నిత్యం రాకపోకలు జరుగుతున్నటువంటి ఏరియా. మరి ఇక్కడ ఈ ప్రకాశం బ్యారేజీ దాటగానే ఉన్నటువంటి సెక్యూరిటీ సీఎం క్యాంప్ ఆఫీస్ అవతల వరకు ఉంది. మరి ఇక్కడ నిత్యం ప్రజలు తిరుగుతున్నటువంటి ఈ ఏరియాలో ఎందుకని చెప్పేసి ఈరోజు చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసి దీన్ని గట్టిగా నిఘా యంత్రం ఇక్కడ ఎందుకు లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. దిశ చట్టాలు అమలు చేశారు, మేము కాదని అనట్లేదు. దాన్ని ఇంకా ఇంకా పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి మేము మా మహిళా హోం మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు మహిళలకి రాష్ట్రంలో భద్రత లేదు. మరి ప్రశ్నించే వారి మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు పెట్టేటటువంటి ఈ పోలీసులు ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగినాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ రిపోర్ట్లో ఉంది. మరి ఎందుకని చెప్పేసి ఇక్కడ భద్రత కల్పించలేదని చెప్పేసి ఈరోజు మేము ఈ అధికారులను అడుగుతా ఉన్నాం. సీతానగరం పుష్కర్ ఘాట్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది అని ప్రత్యక్ష సాక్ష్యమే మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ పుష్కర్ ఘాటు ప్రదేశం అంతా పూర్తి స్థాయిలో మద్యం సీసాలతోటి, వాటి యొక్క గ్లాసులతోటి పూర్తి స్థాయిలో నిండిపడింది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. నిత్యం చాలామంది ఇక్కడ గాంజాయి బ్యాచ్ కానివ్వండి, బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి, కొంతమంది యువకులు కూడా ఇక్కడికి వచ్చి గాంజా సేవిస్తూ ఉంటారు. కొద్దిసేపటి కిందటే కొంతమంది యువకులు పట్టపగలే ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చి గాంజా సేవిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. మనం చూడవచ్చు, మెట్ల మీద పూర్తి స్థాయిలో ఈ మద్యం సీసాలు సంబంధించినటువంటి పెంకులు పడి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల మద్యం సీసాలు పూర్తిగా పడి ఉన్నాయి. వీరిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేటువంటిది చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ ఘటన సంచలనం రేపుతుంది. దీని మీద అటు గుంటూరు, కృష్ణా జిల్లా ఎస్పీలే కాకుండా విజయవాడ కమిషనరేట్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని ఇప్పటికే డీజీపీ దీనిపైన స్పందించి పత్రికా ప్రకటన కూడా చేశారు. ఎట్లాంటి వారైనా సరే వాళ్ళకి కఠినంగా శిక్షిస్తామనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.